ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. మన దక్షుడి యజ్ఞాన్ని చేసుకుంటూ ఉన్నాడు. అందరినీ పిలిచాడు. కూతురు సతీదేవిని, అల్లుడు శివుణ్ణి మాత్రం పిలవలేదు. సతీదేవి ఈ విషయాన్ని తెలుసుకుని అక్కడ తన తండ్రి గొప్పగా ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు అని తెలుసుకుని వెళ్ళాలి అన్న కోరికను తన భర్తతో చెప్తూ ఉన్నది. తండ్రి ఇంటికి, గురువు ఇంటికి పిలిచినా పిలవకపోయినా వెళ్ళొచ్చు అని ఆమె చెప్పింది. అక్కడ మనము ఆపాము. నేను కూడా నీతో పాటు కలిసి చక్కగా అలంకరించుకుని ఆ వేడుకకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను అన్నది. అప్పుడు శివుడేమంటున్నాడంటే, కళ్యాణి, నీ మాట కడునొప్పు, బంధువుల్ పిలవకుండినను సంప్రీతించనుదురు అంటివి, అదియు లెస్స అయినను దేహాభిమాన మదము అమర్షము కడగి ఆరోపిత ఘన కోప దృష్టులు కారేని పోదగును కాని వినుము. వినుత విద్యా తపోవిత్త వయో రూప కులములు సుజనులకును గుణంబులు ఇవియే కుజనులయడ దోషహేతుకంబులై వివేకంబు చెరచు. మహాత్ములైన వారి మాహాత్మ్యము ఆత్మ గర్వమున చేసి జడులు పొడగాన జాలరో. జలజనేత్ర, జలజనేత్ర, జలములో జన్మించిన పద్మాల వంటి కన్నులున్నదానా, ఆమె కళ్ళ నిండా నీళ్లతో కళ్ళు పెద్ద పెద్దగా చేసుకుని అడుగుతూ ఉన్నదో ఏమో సతీదేవి. ఆమెను చూస్తూ ఆమెతో ఏం చెప్తున్నాడంటే శివుడు, ఓ కళ్యాణి, ఓ మంగళమూర్తి, నీ మాట కడునొప్పు, చాలా నిజము, నువ్వు చెప్పింది నిజం. బంధువులు పిలవకపోయినా కూడా సంప్రీతిగా వెళ్ళవచ్చు అంటివి, అదియు లెస్స, అది కూడా నిజమే, అది కూడా చాలా గొప్ప మాట. మన బంధువులు పిలవకపోయినా కూడా సంతోషంగా వెళ్ళాలి కదా నువ్వు చెప్పిన మాట నిజంగా అవును. మరి అయినను కానీ అందులో ఒక్కటున్నది. మరి ఒకవేళ ఆ బంధువులు ఎవరున్నారో వాళ్ళు దేహాభిమాన మదము అమర్ష వీటితో ఆరోపితమై ఉన్న కోప దృష్టులు కారేని, వాళ్లకు దేహాభిమానాలు లేవు, నేను అన్న గర్వము లేదు, పొగరు లేదు, మదము లేదు, అమర్ష అక్కర్లేని పట్టుదలలు కోపతాపాలు లేవు. ఈ రకంగా ఉంటే ఎవరైనా కోపం లేని వాళ్ళు, సహనం కలిగిన వాళ్ళు, గర్వం లేని వాళ్ళు, దేహాద్యభిమానాలు లేని వాళ్ళు, మంచి వాళ్ళు ఎవరుంటారో అటువంటి బంధువుల ఇంటికి వాళ్ళు పిలవకపోయినా కూడా పోదగును, వెళ్ళవచ్చు. కానీ విను, నీకు ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ప్రతి వాళ్ళలో ఏవో కొన్ని రకాల విభూతులుంటాయి. కొంతమందిలో విద్య ఉంటుంది, కొంతమందిలో తపస్సు ఉంటుంది, కొంతమందిలో విత్తము ధనం ఉంటుంది, కొంతమంది దగ్గర మంచి వయస్సు ఉంటుంది, కొంతమంది దగ్గర మంచి రూపం ఉంటుంది, కొంతమంది మంచి కులంలో ఉంటారు. ఇటువంటివన్నీ మంచి వాళ్ళలో ఉన్నాయనుకో, అవన్నీ వాళ్లకు సుగుణాలవుతాయి. ఎవరైనా సుజనులున్నారంటే వాళ్ళ దగ్గర విద్య ఉంటే, చదువుంటే, ఆ చదువు వాళ్లకు బుద్ధి కలిగిస్తుంది, వినయం కలిగిస్తుంది. ఆ చదువు వల్ల వాళ్ళు ఇతరులకు ఏమైనా మంచి చేయడం కోసం ఆలోచిస్తారు. ఎవరి దగ్గరైనా తపస్సున్నది అంటే దానివల్ల కలిగే మంచిని, మంచివాళ్ళు కాబట్టి అందరితో పంచుకుంటారు. మంచి వాళ్ళ దగ్గర విత్తము ధనం ఉన్నది అంటే అందరితో పంచుకుంటారు, నాకు కాబట్టి ఉన్నది అన్న గర్వంతో, పొగరుతో ఉండరు. మంచి వయసున్నది అంటే దృఢంగా ఉన్న సమయంలో వాళ్ళు వాలంటీరింగ్ అవన్నీ చేస్తారు, వాళ్ళు నలుగురితో కూడి పనిచేస్తూ ఉంటారు. మంచి రూపం ఉన్నది, మంచి కులంలో పుట్టాము అంటే, మంచి కులంలో పుట్టాము అని జాత్యభిమానము, మంచి రూపం ఉన్నది అని రూపాభిమానము,
మంచి వయస్సున్నది అని వయోభిమానము, ధనాభిమానము, తపోభిమానము, విద్యాభిమానము ఇటువంటి అభిమానాలు వాళ్ళకుండవు. ఎందుకు అంటే వాళ్ళు అభిమానాలు లేని వాళ్ళు కదా! దేహాధ్యాభిమానాలు లేని వాళ్ళు గాబట్టి ఇవన్నీ వాళ్ళలో ఉన్నా గూడా అవి వాళ్ళలో సుగుణాలుగానే ఉంటాయి. అయితే కుజనులుంటారు. సుజనులు గాదు. కుజనులు కుత్సిత బుద్ధి కలిగిన జనులెవరుంటారో వాళ్ళలో ఇవన్నీ అభిమానాలుగా తయారవుతాయి. నాకు గాబట్టి ఇంత విద్య ఉన్నది. నీకేముంది? నీకేమీ తెలీదు. నీకు జ్ఞానం లేదు అని మిగిలిన వాళ్ళని తక్కువ చేసి చూడ్డము. నేను కాబట్టి ఇంత గొప్పగా చదువుకున్నానని విద్యా అభిమానంతో ఉండడము. ఆ గర్వంతో, పొగరుతో ఉండడము. నేను గాబట్టి ఇంత గొప్ప తపస్సు చేయగలిగిన వాడిని అనుకుంటూ, నా తపస్సులతో ఇన్ని సిద్ధులని సాధించాననుకుంటూ అందరికీ చెప్పుకుంటూ తిరగడము. నాకు కాబట్టి ఇంత ధనమున్నది, నేను గొప్ప ధనవంతుడిని, నా అంతటి వాడు ఇంకెవ్వరూ లేరు అనుకుంటూ ధనాభిమానంతో ఉండడము. నేను గొప్ప వయస్సులో ఉన్నాననుకుంటూ, నా గొప్ప రూపమున్నదనుకుంటూ, నాది గొప్ప కులమనుకుంటూ, ఇన్ని రకాలుగా వాళ్ళు అభిమానాలతో ఉంటారు. అదే వాళ్ళలో దోషమవుతుంది ఆ గుణం కాస్త. వాళ్ళలో ఉన్న ఈ విభూతి సుజనులకైతే అది గుణమవుతుంది. దుర్జనులకు అది దోషమవుతుంది. ఇదే విద్య, అదే తపస్సు, అదే ధనం, అవే విషయాలు సుజనులను మంచి వైపుకి తీసుకెళ్తే, అవే విభూతులు దుర్జనులలో, దుర్మార్గుల్లో దోషాలుగా ఉండి వాళ్ళలోని వివేకాన్ని పూర్తిగా నశింపజేస్తాయి, చెరిచివేస్తాయి. వీళ్ళేం చేస్తారు పైగా ఎంతో కొంత విద్య, ఎంతో కొంత ధనము, ఎంతో కొంత వయస్సు అట్లాంటివి వాళ్ళలో ఉండేసరికి, ఆ రూపము, ఆ వయస్సు, ఆ యవ్వనము, ఆ ధనము, ఆ చదువు అవి చూసుకుని ఇంకా విర్రవీగుతూ ఉంటారు. మహాత్ముల్లోని గొప్పతనాన్ని వీళ్ళు పట్టించుకోలేరు. వాళ్ళ గొప్పతనమే వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న విభూతులను చూసుకుని గర్వించి, ఇంక వేరే వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనాలను వాళ్ళు పొడగానగా జాలరు. చూడలేరు. వాళ్ళ కళ్ళకు కనపడదు. వాళ్లకు ఈ అభిమానమన్న పొర కమ్మి, ఈ అహంకారం పైకొచ్చి ఉండి, నేను గాబట్టి అన్న పొగరుతో ఇంకెవ్వరిని వాళ్ళు పట్టించుకోరు. వినుము అట్టి కుటిలులగు దుర్జనుల గృహంబులకు బంధు సరడిని పోవంచనదు. వినీతులకు అది కడు అనుచితమైనట్లు ఉండును. అది ఎట్లనినన్. అటువంటి కుటిలాత్మకులుంటారు. కుటిలమైన మనస్సు కలిగిన వాళ్ళుంటారు గదా! దుర్జనులు, దుర్మార్గులు. వాళ్ళ ఇళ్ళకు మన బంధువులు కదా అని పోవంచనదు, వెళ్ళరాదు. మనవాళ్లే గదా! మన బంధువులు అని అటువంటి వాళ్ళ దగ్గర కొంచెమో డబ్బులో, కొంచెం చదువో, కొంచెం పదవి, కొంచెం ఏమైనా స్థితి బాగున్నది అంటే ఇంక నా అంతటి వాడు లేడు అని గర్విస్తున్న వాళ్ళ ఇంటికి నువ్వు పిలవకుండానే వెళ్ళావు అంటే మాత్రము, వాళ్ళు చాలా అవమానిస్తారు. నువ్వు తట్టుకోలేవు. వినీతులకు, వినయం కలిగిన వాళ్లకు, తెలివి కలిగిన వాళ్ళ, జ్ఞానం కలిగిన వాళ్లకు అది కడు అనుచితము. ఆ విధంగా దుర్మార్గుల ఇంటికి బంధువులు కదా అని వెళ్ళడము తగిన పని కాదు. అది ఎట్లా? ఎందుకు? మనం బంధువులమే గదా! మనల్ని బానే జూసుకుంటారు గదా! అంటే చూడరు. ఎందుకో చెప్తాను విను. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులు ఏగా, వారు అనాదరమున బొమలు ముడిపడంగా భూరి రోషాక్షులై చూతురు. అదియుగాక సుదతీ వినుము. కుటిలాత్మకులై కుటిల బుద్ధితోటి ఉన్న కుజనులుంటారు. వాళ్ళ ఇళ్లకు ఆర్యులు అంటే రుచ్చతి గచ్చతీతి అని జ్ఞానులు, కొంచెం తెలివి కలిగిన వాళ్ళు ఏగన్ వెళ్తే వాళ్ళేం చేస్తారు? అనాదరిస్తారు. నాకన్నా నీకు తక్కువ డబ్బుంది, తక్కువ చదువుంది, తక్కువ హోదా ఉంది, తక్కువ అధికారం ఉంది అని అన్నీ తక్కువగా చూస్తూ అనాదరిస్తారు. కనుబొమ్మలు ముడిపడంగా వాళ్ళు మనం ఇంటికెళ్తే ఇట్లా నొసలు ముడివేస్తారు. ఏమెప్పుడొచ్చావు? ఏంటి? అని పలకరిస్తారు. అసలైతే పలకరించరు. భూరి రోషాక్షులై ఏంటి? అని కోపంతో, రోషంతో చూస్తారు. అదియుగాక సుదతి ఆమె అప్పటికే ఇంతకుముందు ఇక్కడ
జలజాక్షి అన్నాడు. జలజనేత్ర అన్నాడు. అంటే కళ్ళ నిండా నీళ్లతో పద్మాల్లాంటి కళ్ళ నిండా నీళ్లతో ఉన్నదో ఏమో ఆమె. ఇక్కడ సుదతి అంటున్నాడు. చక్కటి పల్వరస కలిగింది అని దానికి జనరల్‌గా అర్థం. ఇక్కడ పళ్ళు పటపటా కొరుకుతూ ఉన్నదో ఏమో ఆమె కోపం వస్తున్నది. ఇంక ఈయనిట్లా కాదు, వద్దు అని చెప్తుంటే, ఆ కింది పెదవి పైన మునిపన్ను బెట్టి కొరుకుతున్నదో, ఏం జేస్తున్నదో ఆమె? కోపం ఆపుకుంటున్నదో, ఏడుపు ఆపుకుంటున్నదో, ఆమె పళ్ళు కనిపిస్తున్నట్టున్నాయి. "ఓ సుదతి" అని పిలుస్తున్నాడు. పిలిచి చెప్తానింక విను నువ్వు. సమద రిపుప్రయుక్త పటు సాయక జర్జరిత అంగుడయ్యు దుఃఖమును తొరంగి నిద్రగను గాని కృశింపడు మానవుడు. ఓ ఉమా వినుము, ఇష్ట బాంధవ దురుక్తులు మర్మములంట నాటన్ చిత్తమున అహర్నిశంబు పరితాపమునంది కృశించునెప్పుడున్. ఓ ఉమా, ఉమా అన్నదానికి ఇంకొక అందమైన అర్థం ఉంది. పైన జలజనైత్ర, సుదతి అన్నప్పుడు ఎట్లా చూసుకున్నామో, ఇక్కడ ఉమా అన్నదానికి ఇంకొక అర్థం చూద్దాం. ఊ అంటే ఓ అమ్మాయి, మా అంటే వద్దు అని నా చిన్నప్పుడు ప్రాబబ్లీ సెవెంత్, ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా తెలుగు టీచరు ఊ అంటే ఓ అమ్మాయి, మా అంటే వద్దు అని ఆయన అన్నది అప్పటినుంచి ఇప్పటిదాకా నా మనసులో ఉంది. ఇక్కడ గూడా శివుడు ఓ అమ్మాయి వెళ్ళొద్దు అని చెప్తూ ఉమా అన్నారో ఏమో మరి. ఆయనేం జెప్తున్నారంటే, సమద మహా మదంతో రిపులు, శత్రువులు ప్రయోగించిన పట్టు సాయకములు గట్టిగా, బలంగా ఉన్న బాణాలు ఒకవేళ వచ్చి మనల్ని గుచ్చుకుంటే గూడా, జర్జరిత అంగుడయ్యు శరీరమంతా శిథిలమైపోతుంటే కూడా, బాణాల దెబ్బ తాకిన వాడు కూడా దుఃఖాన్ని తొరంగి వాడితోటి ఆ శత్రువుతో యుద్ధం చేసినంత సేపు చేస్తాడు. వాడు బాణాలేస్తాడు, ఈయన బాణాలేస్తాడు. ఇద్దరికీ గుచ్చుకుంటాయి. తర్వాత ఇంక సాయంత్రం అయిందంటే ఇంటికెళ్ళి దానికేమో ఆ బాణాలు తీసి కట్లు కట్టుకొని ఏమైనా అన్నం తిని, స్నానం చేసి పడుకుంటారు. చక్కగా నిద్రగనును గాని కృశింపడు. ఎందుకు అంటే వాడు శత్రువని ఈయనకు కూడా తెలుసు. ఈయన శత్రువని వాడికి తెలుసు. ఇద్దరు కలిసి కొట్లాడుకున్నారు. మంచి శుభం ఇంటికెళ్లారు. అన్నం తిన్నారు, స్నానం చేశారు, కట్లు కట్టుకున్నారు, పడుకున్నారు. కానీ ఓ ఉమా విను, ఇష్ట బాంధవ దురుక్తులు ఒకవేళ మనము మనవాళ్ళు కదా అని మనకిష్టమైన మన బంధువులనుకుని వాళ్ళ ఇంటికెళ్తే, వాళ్ళేమైనా మాటలన్నారంటే మాత్రము, అవి మన మర్మస్థానాల్లో అంటే మన హృదయంలో ఒకవేళ నాటికుంటే, మన హృదయాలను అంటుకునే విధంగా, మన మనసుల్లో నాటుకునే విధంగా వాళ్ళు ఒకవేళ ఏమైనా మాటలన్నారంటే మాత్రము, చిత్తమున అహర్నిశంబు ఇంక పగలు, రాత్రి లేకుండా వాడు అదే పనిగా అంత మాటన్నాడే. మనవాడనుకోని వెళ్ళాను నేను. మా నాన్ననుకోని వెళ్ళాను. మా తమ్ముడనుకోని వెళ్ళాను. మా అక్కయ్య అనుకోని వెళ్ళాను. మా మేనమామ గదా అని వెళ్ళాను. మా వాళ్ళనుకుని వెళ్తే నన్నింత మాటన్నారే అని ఇంక అదే మనసులో తలుచుకుని, తలుచుకుని, తలించుకుని కృశించిపోతారెప్పుడైనా సరే. ఒకవేళ శత్రువులు మనకి అపకారం చేస్తే గూడా శత్రువే గదా! మనకు దెలుసు. మనం ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ జేస్తాం గాబట్టి ప్రాబ్లముండదు. కానీ మన వాళ్ళనుకుని మంచితనానికి పోయి వాళ్ళింటికి వెళ్తే వాళ్ళేమైనా పెద్ద బాణాలవన్నీ వేసి మనల్ని కొట్టవలసిన పని లేదు. మాటలంటే చాలు తట్టుకోలేము మనమింకా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విను, లోకోత్కృష్టుడు దక్షునికి తనూభవలలోన కూరిమి సుతవైనను నా సంబంధమున జనకునిచే పూజ బడయజాలవో తరుణి. ఓ తరుణ వయసులో ఉన్నదానా, చిన్నదానివి నువ్వింకా పూర్తిగా ఎదిగి ఎదగని మనసుతో ఉన్నావో, నీకొక మాట చెప్తాను విను. మీ నాన్న దక్షుడు లోకోత్కృష్టుడు. ఇప్పుడాయనకి గొప్ప పదవి కూడా వచ్చింది. ఆయన యొక్క తనూభవలలోన ఆయన బిడ్డలలో నువ్వంటే ఆయనకి చాలా ఎక్కువ ఇష్టమని నువ్వనుకుంటున్నావు. నిజమే. నిజంగా గూడా మీ నాన్నకు నువ్వు కూరిమి సుతవై ఉన్నావు. ఆయనకెంతో ప్రియమైన కూతురువు నిజమే. అయినా గూడా నా సంబంధమున నాతో సంబంధం బెట్టుకున్నందుకు, నా భార్యవై ఉన్నందుకు, నువ్వు జనకునిచే మీ నాన్నతో పూజ
పడయజాలవు. ఆయన నిన్ను గౌరవించడు. నువ్వెళ్తే మన్నించడు. అది ఎట్లు అతని చేత భవత్ సంబంధమునంజేసి పూజ బడయమికి అతనికి నీకు విరోధంబునకు హేతువు ఎట్టిది అని అంటివేని. అదెట్లా? నాతో సంబంధమున్నందుకు నిన్ను గూడా ఆయన సరిగ్గా చూసుకోడు అంటే, ఎందుకట్లా? ఆయన చేత నీతో సంబంధమున్నందుకు నేను పూజ పడయమికి గౌరవింపకుండా పోవడానికి, గౌరవం పొందకుండా ఉండడానికి, ఆదరింపబడకపోవడానికి అతనికి నీకు ఉన్న విరోధమేమి? దానికి కారణమేమి? ఏ కారణానికి ఆయన నన్ను పట్టించుకోడో? నీతో సంబంధం ఉంటే ఆయన నన్ను పట్టించుకోడన్నావు గదా! ఎందుకు? నీకు ఆయనకి విరోధం ఎందుకు మొదలు? అని ఒకవేళ అడిగావేమో, నువ్వడగలేదు. అయినా గూడా నేనే చెప్తాను. ఇన్నాళ్ళు అడగలేదు నువ్వు. ఇన్నాళ్ళ నుంచి మనం మీ నాన్న వాళ్ళ ఇంటికెళ్ళట్లేదు. మీ నాన్న వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. మనకు మాటలు గూడా లేవు. ఎందుకు ఏం జరిగిందని నువ్వు ఇంతకాలం నన్నడగలేదు. అయినా గూడా ఇప్పుడు అవసరమొచ్చింది గాబట్టి నేనే నీకు చెప్తాను పట్టు. నిరహంకార నిరస్త పాప సుజన అనింద్య ఉల్లసత్కీర్తిన్ కొందరు కామించి అశక్తులై మనములన్ దందహ్యమాన ఇంద్రియాతరులై ఊరక మచ్చరింతురో. మహాత్ముండు ఈశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధమున్ తొడరు దైత్య శ్రేణి చందంబునన్. ఎందుకు మీ నాన్నకు నాకు గొడవ అంటే, ఏమీ లేదు. కొంతమందుంటారు. వాళ్ళు పక్కన వాళ్ళని జూస్తుంటారు. పక్కన వాళ్ళెట్లా ఉంటారు? నిరహంకారులై ఉంటారు. అహంకారం ఉండదు. నిరస్త పాపులై ఉంటారు. వాళ్ళలో ఏ కళంకాలు ఉండవు. వాళ్ళలో ఏ పాపాలు, దోషాలు ఉండవు. వాళ్ళలో అహంకారము, మమకారము, రాగము, ద్వేషము, కామము, క్రోధం ఇట్లాంటివుండవు. సుజనుల చేత అనింద్యము. సుజనులు, పుణ్యాత్ములు వీళ్ళను చూసి మెచ్చుకుంటారు. ఉల్లసత్ కీర్తి, గొప్ప సత్కీర్తిని పొంది ఉంటారు. ఇటువంటివన్నీ కొందరిలో ఉంటాయి. వీటిని చూసి ఆ పక్కనున్న వాళ్ళు కొందరు కామిస్తారు. మమ్మల్ని గూడా చూసి, ఆహా! అసలాయనకి అహంకారమే లేదండి. అసలాయన నిజంగా పుణ్యాత్ముడు. ఆయనలో అసలు ఏ పాపము లేదు అని సుజనులు పొగడాలి. అటువంటి కీర్తి నాకు కావాలి అని కోరుకుంటారు పాపం. కానీ వాళ్ళ కోరిక బానే ఉంది గానీ, వాళ్ళ నిండా అహంకారమే ఉంటుంది. నేను అని ఉంటుంది. నా దగ్గర ఇన్ని డబ్బులున్నాయి. నా దగ్గర ఇంత పదవి ఉన్నది. ఇంతమంది నా చుట్టూ ఉంటారు. ఇంత గొప్ప వయసున్నది. ఇంత గొప్ప అందం ఉన్నదని ఏంటో జూసుకుంటూ ఇంత గొప్ప చదువున్నది, డబ్బులున్నాయి, ఉన్నాయని అహంకారంతో ఉంటారు. వాళ్ళకు నిరహంకారం తెలియదు. కానీ మాత్రం నిరహంకారులై, నిరస్తపాపులై ఉన్న వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు మెచ్చుకుంటుంటే, నన్ను గూడా మెచ్చుకోవాలని వీళ్ళేం జేస్తారు, చాలా ప్రయత్నం జేస్తారు. కోరుకొని ఊరుకోరు పాపం. వీళ్ళ దగ్గర డబ్బులో ఏవో ఉంటాయి గదా! వాటిని అందరికి ఇవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ఇస్తూ ఉన్నది అలక్ష్యంతో, నిర్లక్ష్యంగా ఇస్తారు. నీకు లేవు, నా దగ్గరున్నాయి గాబట్టే ఇస్తున్నాను అన్న ఉద్దేశంతోటి అట్లా ఇస్తారు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర డబ్బులుంటే వాటిని పుచ్చుకున్న వాళ్ళు, వీళ్ళు అన్నం బెడితే ఆ అన్నాన్ని, అన్నదానాన్ని తీసుకున్న వాళ్ళు లేకపోతే వీళ్ళేమైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని పుచ్చుకున్న వాళ్ళు పుచ్చుకుంటారు. అప్పటికి చాలా హెల్ప్ చేశారండి థాంక్ యూ అంటారు గానీ, ఏంటో అవతల వాళ్ళెవరో ఉంటారు. వాళ్ళకెక్కువ డబ్బులు ఉండవు. వాళ్ళకి ఏమీ ఉండదు గానీ, వాళ్ళనేంటో పొగుడుతుంటారు. నన్ను ఇంత నేనింత జేస్తాను, ఇంత మంచివాడిని. నన్నెందుకో పొగడరని పాపం వీళ్ళు చాలా దుఃఖిస్తుంటారు. ఎంత ప్రయత్నం చేసినా అటువంటి స్థితి అందరూ నన్ను పొగడ్డం అన్నది లేదేంటో అని, దాన్ని తెచ్చుకోవడానికి కుదరక అశక్తులై మనసుల్లో వాళ్ళు ఎంత దహించుకుని పోతుంటారో. వాళ్ళ దగ్గర బాగా చదువుందనుకోండి. నేను చెప్తారారా నీకు అంటారు. పిలిచి ఇంక వాడిని నీకింత మాత్రం రాదా? నేనైతే నా క్లాస్‌లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేదాన్ని తెలుసా? అని చెప్పుకుంటూ చులకన మాటలన్నీ మాట్లాడుకుంటూ ఏదో చెప్తారనుకోండి. అవతల వాళ్ళకి అవకాశం ఉంటే, అవసరం ఉంటే, పనికొస్తే వింటారు లేతే పోతారు. కానీ మాత్రము ఏంటో ఏమి డబ్బులు తీసుకోడు, ఏమి డబ్బులు తీసుకోడు. ఆయన అడిగితే చెప్తాడు లేకపోతే లేదు. అటువంటి వాడి దగ్గరికి వీళ్ళందరూ పొలోమని ఎళ్ళిపోతారు. వాడిని పొగుడుతుంటారు.
నేను చెప్తా అంటే గూడా నా దగ్గరికి రారు. అని ఆ విద్యా అభిమానం ఉన్నవాడు, ఇట్లాంటి వాళ్ళందరూ అదే పనిగా పొద్దస్తమానము దందాహ్యమాన ఇంద్రియాలై ఉంటారు. వాళ్ళ మనసేంద్రియాలన్నీ దహించుకుని పోతుంటాయి. ఇంక వాళ్ళు ఆ ఆతురతతో ఉంటారు. ఆర్తితో ఉంటారు. వాళ్ళు ఎంత జేసినా గూడా అందరూ మెచ్చుకోవట్లేదు. ఏంటో మరి అని దాంతో ఊరక మత్సరింతురో, ఇంకా ఎవరికి ఇటువంటి పొగడ్తలన్నీ కలుగుతున్నాయో, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అంత చదువు లేదు. నేను పీహెచ్‌డీలు 4, 5 పీహెచ్‌డీలు చేశాను. వాడికేముంది? వాడికేమి లేదు. వాడికసలు గ్రామర్ గూడా రాదు. ఊరికనే ఇంట్లో కూర్చొని వాడేంటో చెప్తాంటే వాళ్ళందరూ ఎళ్ళిపోతారు. అని ఇంకా ఆ ఎవరిని పొగుడుతున్నారో వాళ్ళ పైన మాత్సర్య భావంతో అక్కర్లేకుండా ద్వేషాలన్నీ పెంచుకుంటారు. ఎట్లా మహాత్ముడు, ఈశ్వరుడు మన హరి ఉన్నాడు పాపము. ఆయన పాటికి ఆయన ఉంటే అక్కర్లేకుండా వీళ్ళు దైత్యులందరూ ఆ శ్రేణి సమూహమంతా వరసగట్టిపోయే ఆయనతో బద్ధ విరోధం పెట్టుకుంటారు. ఆయన ఏమైనా ఎవరినైనా అంటాడా? ఆయన ఏంటో ఆయన సంగతి ఆయన చూసుకుంటుంటే పోయి అనవసరంగా ఆయనతోటి విరోధమంతా పెట్టుకుని, బద్ధము. ఆయనతో వీళ్ళు ఇంక ఎంత అంటే అదొక రకమైన లవ్ హేట్ రిలేషన్‌షిప్ ఉంటుంది హరితోటి. అట్లా వీళ్ళకు కూడా ప్రజలందరూ ఎవరిని చూసి పొగుడుతున్నారో వాళ్ళతో వాళ్ళలో ఏముందో వీళ్ళకర్థం గాదు. వాళ్ళలో డబ్బు లేదు, చూస్తే అందము లేదు, అంత గొప్ప వయసు లేదు, ఆకారం లేదు, పుష్టి లేదు. వాళ్లకు నాకున్నంత చదువు లేదు, ఏమీ లేదు. అయినా ఈమె ఇట్లా ఉంటుంది అని అర్థం గాక, ఈ దైత్యులందరూ బోయి విష్ణువుతో పగ పెంచుకున్నట్టు వీళ్ళందరూ బోయి ఆ సత్పురుషులతోటి పగలన్నీ పెంచుకుంటారు. అట్లానే ఇంకసలేమీ తేడా లేదు. మీ నాన్న నాతో పగ పెంచుకున్నాడు. ఏమి కారణమంటే ఏం జెప్తాము? నేను గాదు కారణము. మీ నాన్నలోని అహంకారము, ఆ దేహాద్యభిమానాలే కారణము. ఆయనకా ఉన్నత పదవి వచ్చేసరికి అంతకన్నా ముందు ఆల్రెడీ అహంకారం ఉన్నది. పైగా ఇప్పుడు ఉన్నతి కలిగేసరికి ఇంకా అహంకారం బాగా పైకొచ్చింది. దర్పం పెరిగింది. అయినా కూడా ఇంత చేస్తే గూడా అందరూ ఆయన్ని పొగడరు, నన్ను మెచ్చుకుంటారంటే ఎందుకో అర్థం గాక, అక్కర్లేకుండా నాతోటి ఆయన విరోధం పెట్టుకున్నాడు. మీ నాన్నతో నాకు శత్రుత్వం లేదు. మీ నాన్న నాతో శత్రుత్వం, విరోధం పెట్టుకున్నాడు. అని ఇంత దయతో ఆయన వివరించి చెప్పారు. చెప్పి అదియునుగాక నీవు అతనికిన్ ప్రత్యుత్థాన అభివందనములు కావింపకుండుటంజేసి అతడు తిరస్కృతుండయ్యే అంటివేని. లోకంబున జనులు అన్యోన్యంబు ప్రత్యుత్థాన అభివందనంబులు కావింతురు. అదియే ప్రాజ్ఞులైన వారు సర్వభూతాంతర్యామి అయిన పరమపురుషుండు నిత్య పరిపూర్ణుండుగావున కాయిక వ్యాపారం భయుక్తంబని తదుద్దేశంబుగా మనంబునందే నమస్కారాదికంబులు గావింతురు. కాని దేహాభిమానంబులు గలుగు పురుషులందు గావింపరు. ఇంతా చెప్తే నువ్వు మొత్తం విని ఒకవేళ పాపం నువ్వు నన్నడగలేదు. నేనే ఈ ప్రశ్న వేసుకొని నేనే జవాబు చెప్తున్నాను. మీ నాన్నతో నాకేమీ శత్రుత్వం లేదు. మీ నాన్నే నాతో శత్రుత్వాన్ని పెట్టుకున్నాడు. ఎందుకు అంటే ఆయనలోని అహంకారము, ఆయనలోని దేహాద్యభిమానాల వల్ల ఆయనే నన్ను చూసి నా వంటి స్థితి ఆయనకు లేదు అని. ఎందుకు అంటే ఆయన కళ్ళకి నేను ధనహీనుణ్ణి, మానహీనుణ్ణి, విద్యాహీనుణ్ణి, హోదాహీనుణ్ణి అన్ని విషయాల్లో ఆయన కన్నా తక్కువగా ఉన్నానని అనుకుంటున్నాడు. నాకన్నా వయసులో పెద్దవాడు, నాకన్నా రూపంలో పెద్దవాడు, నాకన్నా చదువులో పెద్దవాడు, నాకన్నా హోదాలో, పదవిలో పెద్దవాడు, నాకన్నా ధనంలో పెద్దవాడు, అన్నీ నాకన్నా పెద్దవాడని ఆయనే అనుకుంటున్నాడు. ఇన్ని నాకుండి కూడా ఏమీ లేని ఈ శివుణ్ణి చూసి అందరూ ఎందుకు అట్లా నమస్కారాలన్నీ చేస్తున్నారు అని ఆలోచించుకుని అర్థం గాక, అందుకని ఆయనే నా మీద పగ పెంచుకున్నాడో, అనవసరంగా నాతో ఆయనే విరోధం పెట్టుకున్నాడు అని నేను చెప్తే నువ్వు విని అంతా బానే ఉంది గాని, నువ్వు ఆయనొచ్చినప్పుడు అదేదో సత్రానికొస్తే నువ్వు లేవచ్చు గదా! లేచి ఎదురు వెళ్లి ప్రత్యుత్థానము, అభివందనం నమస్కారం చేసి పలకరించొచ్చు గదా! ఉంటే ఉన్నదయ్యా ఆయనకి నీకన్నా ఎక్కువ ధనమో, పదవో, వయసో, రూపమో ఏదో ఒకటి ఉన్నదో, లేదో ఏదో ఒకటి.
వచ్చాడు పెద్దవాడు, లేచెళ్ళి నమస్కారం చేసుంటే ఏమయ్యేది? అని నువ్వు అంటావో ఏంటో! నువ్వట్లా జేయలేదు గాబట్టే. లేచి నిలబడి ఎదురు వెళ్లి నమస్కారం జేసి బాగున్నావా అని అడగలేదు గాబట్టే, అతడు తిరస్కృతుడయ్యిన ఆయన్ని తిరస్కరించావు నువ్వు ఆయన్ని పట్టించుకోలేదని ఆయన చిన్నబుచ్చుకున్నాడు అని నువ్వు ఒకవేళ అంటావో ఏమో! నువ్వంత మాత్రం జేసుంటే అక్కడికక్కడికి అయిపోయేది గదా! ఇప్పుడేం పోయింది నీకు? నీకన్నీ సమమే గదా! నీకు తనా లేదు, పరా లేదు. నీకు పెద్ద లేదు, చిన్న లేదు. నీకంతా ఒకటే గదా! నువ్వెళ్ళిపోయి నమస్కారం జేసుంటే ఏం పోయేది నీకు? అనవసరంగా ఈ గొడవలన్నీ ఉండేవి గావు గదా! అప్పుడు చక్కగా ఆయన మన ఇంటికొచ్చేవాడు, మనం వాళ్ళ ఇంటికెళ్ళేవాళ్ళం. అంతా సంతోషంగా ఉండేది. విరోధాలన్నీ లేకుండా ఉండేవి గదా! అని నువ్వనుకుంటావో ఏమో! ఇంతవరకు మీ నాన్న వైపు నుంచి జెప్పాను. ఇప్పుడు నా వైపు నుంచి చెప్తాను విను. నిజమే నువ్వు జెప్పింది. లోకంలో ఇదంతా లౌకికమైన విషయము. లోకంలో జనులేం జేస్తారంటే, అన్యోన్యంగా ఒకళ్ళతో ఒకళ్ళు ఎవరైనా కనిపిస్తే పలకరించుకుంటారు. ఎవరైనా వచ్చారంటే చిన్నవాళ్ళో, పెద్దవాళ్ళో డబ్బులున్నాయో లేవో ఏదో ఒకటి లేస్తారు, ఎదురు వెళ్తారు, పలకరిస్తారు, మాట్లాడతారు. ఇది జనరల్‌గా లోకంలో, ప్రపంచంలో జరిగే విషయం. అవును, నిజమే. అయితే లోకం గాదు, ప్రాజ్ఞులెవరున్నారో, ప్రజ్ఞ కలిగిన వాళ్ళు, పరబ్రహ్మం గురించి తెలిసిన వాళ్ళెవరుంటారో వాళ్ళు బయట లోకంలో వ్యవహారాలనెందుకు పాటిస్తారు? లోకస్తులు చేసినట్టు వీళ్ళెందుకు వ్యవహరిస్తారు? ప్రాజ్ఞులు వాళ్ళ లోపల చూసుకుంటారు. సర్వభూతాంతర్యామి అయిన పరమపురుషుడెక్కడుంటాడో, నిత్య పరిపూర్ణుడో లోపలుంటాడు. కాబట్టి వీళ్ళు బయట కాయికంగా, శారీరకంగా ఎవరో మనుషులకెందుకు నమస్కారాలు చేస్తారో, లోపల మానసికంగా కాయిక వ్యాపారాలన్నీ అయుక్తం, అక్కర్లేదు అనుకుని, దైహికమైన కర్మలన్నీ పక్కన బెట్టి, మానసికంగా మనసులోనే వాళ్ళ హృద్దేశంలోనే తదుద్దేశంగా ఆ పరబ్రహ్మను ఉద్దేశించి మనస్సులోనే నమస్కారాదులన్నీ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు బయట మనుషులకెందుకు నమస్కారాలు చేస్తారు? లోపల ఆత్మను చూస్తూ ఉన్నవాళ్ళు. అయితే దేహాభిమానం కలిగిన పురుషులుంటారు. వాళ్ళేం జేస్తారు? వాళ్ళను మిగిలిన వాళ్ళు పలకరించలేదు, నమస్కరించలేదు అనుకుంటారు. ఈ దేహాభిమానాలతోటి సంబంధం లేదు. జనరల్‌గా బయట ప్రపంచంలో మనుషులు ఒకళ్ళనొకళ్ళు నమస్కరించుకుంటూ ఉంటారు. అయితే ప్రజ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రము ఆత్మ నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు. దేహాభిమానాలతో ఉన్న పురుషులను పట్టించుకోరు. వాళ్ళ సొంత దేహాలే వాళ్ళు పట్టించుకోరంటే, పక్క దేహాలను ఎక్కడ పట్టించుకుంటారు? వాటికి నమస్కారాలు ఎక్కడ జేస్తారు? కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. ప్రాజ్ఞ స్థితిలో ఉన్నాను. దేహాద్యభిమానాలతో లేను. అటువంటి దేహాద్యభిమానాలతో ఉన్న వాళ్ళతో సంబంధం గూడా లేదు నాకు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే, వాసుదేవ శబ్దవాచ్యుడు, శుద్ధ సత్వమయుడు, అంతఃకరణంబునందు ఆవరణ విరహితుడు అయి ప్రకాశించు వాసుదేవునకు నా హృదయంబున ఎల్లప్పుడూ నమస్కరించుచుండును. ఇంతకు ముందేమొచ్చాయి? మనం పోయిన వారం చదువుకున్న దాంట్లో అహంకారమొచ్చింది, మనసొచ్చింది చూసుకోండి అని చెప్పాను. ఇప్పుడు అంతఃకరణ చతుష్టయంలో వాసుదేవం గూడా వచ్చిందంటే, చిత్తం గూడా వచ్చింది. చిత్తం, అహంకారం, మనసు మూడొచ్చాయి. బుద్ధి, బ్రహ్మగారు ఎట్లైనా ఉన్నారు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే, వాసుదేవమన్న శబ్దంతో తెలియబడే ఏ శుద్ధ సత్వం ఉన్నదో, శుద్ధ సత్వం ఉన్నదో, మళ్ళీ మనము మూడవ స్కందంలో చివరన కపిల దేవహూతి సంవాదంలో కపిల భగవద్గీతలో చదువుకున్న అధ్యాయాల్లో ఈ శుద్ధ సత్వము, సత్వము, శాంతము, స్వచ్ఛము అన్నది చిత్తానికి చిహ్నము. దాన్ని వాసుదేవమని పిలుస్తారు. అది మహత్తత్వము అని ఆ శ్లోకాన్ని గూడా చాలా సుదీర్ఘంగా అధ్యయనం చేశాము. ఆ శుద్ధ సత్వం అంతఃకరణం. దానికి ఆ చిత్తానికి ఆవరణలు లేవు. ఏ అడ్డు లేదు. అది ప్రకాశం అయి ఉన్నది. ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వాసుదేవుడికి నా హృదయంలోనే ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉన్న నేను,
బాహ్యమైన దేహాలను చూసి నమస్కారాదులు చెయ్యెను. ఇట్లు అనపరాధినైన నన్ను పూర్వంబున బ్రహ్మలు చేయు సత్రంబునందు దురుక్తులంజేసి పరాభవించి మద్వేషి అయిన దక్షుడు భవజ్జనకుండైనన్ అతడును తత్ అనువర్తులైన వారలను చూడతగరో. నేను నిరపరాధిని. అపరాధం చేసిందెవరో? తెలిసి తెలియక దేహాజ్యాభిమానాలతో ఉన్న దక్షుడు. ఇంతకు ముందు ఒకానొకప్పుడు పూర్వకాలంలో బ్రహ్మలందరూ కలిసి సత్రయాగం చేసుకుంటూ ఉంటే అందులో దురుక్తులతో పరాభవించింది ఎవరు? నా పట్ల అపరాధం చేసింది ఎవరు? నా పైన ద్వేషాన్ని పెంచుకున్నదెవరు? దక్షుడు. అటువంటి దక్షుడు నీకు జనకుడైతే అయ్యాడు. ఆయన గాని ఆయనను అనుసరించి వర్తిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని చూడడం తగిన పని కాదు. వాళ్ళు చూడతగరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. వాళ్ళని చూడవలసిన పని లేదు. ఎందుకో వాళ్ళు దుర్మార్గులై ఉన్నారు. కుజనులై ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళను చూడవలసిన పని లేదు. కావున మద్వచన అతిక్రమంబునంజేసి అరిగితివేని అచ్చట నీకు పరాభవంబు సంప్రాప్తంబగును. నా మాట వినకుండా నా మాట దాటిన ఒకవేళ వెళ్ళావే అనుకో, వెళ్తే అక్కడ నీకు అవమానమే కలుగుతుంది. లోకంబున బంధుజనంబుల వలన పూజబడయక తిరస్కారంబు వందుట చచ్చుటయ్యగాదే. ఈ లోకంలో మన బంధువులు మనల్ని గౌరవించకపోతే, పైగా మనల్ని తిరస్కరిస్తే, పట్టించుకోకపోతే అటువంటి అవమానం ముందు చావడమే నయం గదా! అని పలికి మరియు అభవుడు ఆయన ఆలోచించుకున్నాడు. ఆయన ఆలోచించుకుని ఇప్పుడు ఒకవేళ నేను పోమన్నాననుకో, అయితే అక్కడికి వెళ్తుంది. వాళ్ళు అవమానిస్తారు. ఆమె ఎట్లైనా బ్రతకదు. వద్దు వెళ్ళొద్దు అన్నాననుకో, ఇక్కడే ఉండి ఇంక బాధపడి ఇక్కడ గూడా నశిస్తుంది అని ఆయన ఆలోచించుకుంటున్నాడు. పొమ్మని అనుజ్ఞ ఇచ్చినన్ అచ్చట అవమానంబునంజేసి అశుభంబగును అనియో, ఇచ్చట పొమ్మనక నివారించిన మనోవేదనయగును అనియో మనంబునన్ తలపోయుచును ఊరక ఉండే. సరే మరి వెళ్ళిరా అని ఒప్పుకుంటే, అక్కడికెళ్తుంది. వాళ్ళు అవమానిస్తారు. అది అశుభమే జరుగుతుందక్కడ. పోనీ ఇక్కడే ఉండు, పోవద్దు అని ఆపితే, ఆమె మనోవేదనతో ఏడిచి చాలా బాధపడుతుంది. ఇక్కడ గూడా అశుభమే కలుగుతుంది అని, ఆమె వెళ్ళినా, ఉన్నా ఇంకా అశుభం మాత్రం తప్పదు అని ఆయన ఆలోచించుకున్నాడు. ఇంక ఊరుకున్నాడు. అప్పుడేం జరిగిందంటే, సతీ సుహృద్దర్శన ఇచ్ఛా ప్రతికూల దుఃఖ స్వాంతయగుచు అంగములు వడకన్ అందంద తొరగెడు అశ్రుపూరంబులు గండభాగంబుల కడలు కొనగా ఉన్నత స్థనమండల ఉపరిహారముల్ వేడి నిట్టూర్పుల వెచ్చగంధ అతిశోక రోషాకుల అత్యంత దోదూయమానమై హృదయంబు మలగుచుండ మరియు కుపిత ఆత్మయై స్వసమాన రహితున్ ఆత్మదేహంబు సగమిచ్చినట్టి భవుని విడిచి మూఢాత్మ ఎగుచు ఆ వెలది చనియే జనకు చూచెడు వేడుక సందడింప. మన సతి సుహృత్తులను దర్శించాలన్న ఇచ్చ, కోరిక, తన వాళ్ళని చూడాలన్న కోరికతో ఉన్నది. దానికి ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నాడు భర్త. సరే వెళ్ళు, సంతోషంగా వెళ్ళు, నేను కూడా వస్తా పట్టు అనొచ్చు కదా, అనట్లేదు. దాంతో ఆ దుఃఖంతో ఆమె స్వాంతము అంతరంగం మొత్తం నిండిపోయింది. ఇంక లోపల దుఃఖంతో బయట శరీర అవయవాలు ఆమె అంగాలన్నీ వణికిపోతున్నాయి కోపంతో, దుఃఖంతో. అందంద తొరగేడు అశ్రుపూరములు ఆమె కళ్ళలో ఉండి కారుతున్నాయి కన్నీళ్లు. వాటితో ఆమె గండభాగములు, ఆమె చెక్కిళ్ల పైన కన్నీళ్లు కారుతూ ఉంటే, ఆ విధంగా కన్నీళ్లు ఆమె తుడుచుకుంటూ ఉంటే బుగ్గల నిండా అవే వ్యాపిస్తున్నాయి. అవి అంతవరకే కాదు, కళ్ళల్లో నుంచి ఆ పెద్ద పెద్ద కలువపూల వంటి కళ్ళల్లో నుంచి పెద్ద పెద్ద నీటి కణాలు కారుతున్నాయి. అశ్రు కణాలు అవి బుగ్గల నిండా ప్రవహిస్తున్నాయి ఏదో ధారాపాతంగా. అక్కడి నుంచి
ఆ కారి, కారి ఉన్నతమైన ఆమె స్తనమండలాలపైన పడుతూ ఉన్నాయి. ఆ హారాలపైన వేడి నిట్టూర్పులతో ఆమె వేసుకున్న మెడలోని హారాలన్నీ వెచ్చగా తయారవుతూ ఉన్నాయి. ఇంకా అతిగా శోకము, రోషము అన్నీ ఒకటేసారి వస్తున్నాయి ఆమెకి. వాటితో దోదూయమానమైన హృదయం ఆమె హృదయం అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది ఆమె. బయటికి వెళ్తుంది గబగబా. తన తండ్రి గారింటికి వెళ్ళాలని, మళ్ళీ భర్త రావట్లేదు ఆమె గబగబా లోపలికొస్తున్నది. మళ్ళీ బయటికి వెళ్తున్నది. మళ్ళీ లోపలికొస్తున్నది. ఆమె మనసు గూడా బయటికి, లోపలికి, బయటికి, లోపలికి అటు, ఇటు, అటు, ఇటు ఒకవైపు తండ్రి దగ్గరికి, ఒకవైపు భర్త దగ్గరికి పరుగులు పెడుతున్నది ఆమె మనసు. ఆ విధంగా ఆమె హృదయమంతా మలగుచుండానికి ఎంత బాధపడుతున్నదో ఆమె మనసంతా. దాంతో కుపితాత్మయే ఇంక కోపం ఎక్కువైతుంది ఆమెకి. ఎంత కోపమొస్తుందంటే, సరే అనొచ్చు గదా! సరే అనొచ్చు గదా! ఆయన సరే అనట్లేదు, రమ్మనట్లేదు, కనీసం పో నీ ఇష్టం అని గూడా అనట్లేదు. ఆయన రావట్లేదు, నన్ను పొమ్మనట్లేదు, సరే అని ఒప్పుకోవట్లేదు. కోపం ఎక్కువైతున్నదామెకు. స్వసమాన రహితుడాయన. ఆయనకు సమానమైన వాడు లేడు. ఆయన సాటి ఇంకెవరూ లేరు. ఆయనేం జేశాడు? అటువంటి వాడు ఆయన దేహంలో సగభాగాన్నిచ్చాడాయన. అటువంటి భవుడిని వదిలిపెట్టేసిందామె. అటువంటి భవుడిని వదిలిపెట్టేసింది. మూఢాత్మ యగుచు బుద్ధి మందగించి ఆ వెలది ఆమె జనకు చూసెడు వేడుక సందడింప తండ్రిని చూడాలన్న ఆ కోరిక ఎక్కువైపోయేసరికి ఇంక చని ఎళ్ళిపోయిందామె. ఇంక ఆగలేదు. ఇట్లు అతి శీఘ్ర గమనంగా గబగబా, గబగబా, గబగబా వెళ్ళిపోతున్నదామె. వెళ్ళిపోతూ ఉంటే మానిని చనుచుండ మణిమన్మదాది సహస్ర సంఖ్యాత రుద్రానుచరులు యక్షులు నిర్భయులై వృషభేంద్రుని మున్నిడుకొనుచు అమ్ముదిత తాల్చు కందుక అంబుజ శారిక తాళవృంత దర్పణ ధవళాతపత్ర ప్రసూన మాలిక సవర్ణ మణివిభూషణ ఘనసార కస్తూరిక చందనాది వస్తువులు కొంచును ఏగిరి శర్వాణి గదిసి శంఖ దుందుభి వేణు నిస్వనములొప్ప మానితంబైన వృషభేంద్రయానం చేసి యజ్ఞభూమార్గులై అర్ధిని అరగి అరగి మన మానిని అంత అభిమానంతో ఉన్నదామె. ఆమె గబగబా వెళ్ళిపోతూ ఉంటే మణిమంతుడు మొదలైన వాళ్ళందరూ ఇంక వేల కొద్దీ రుద్రుడి అనుచరులు యక్షులు వాళ్ళందరూ నిర్భయులై భయం లేదు వాళ్ళకి శివుడంటే అని ఇక్కడ రాస్తున్నారు. మన మూలంలో భయం ఉందో లేదో అర్థం కాకుండా రాశారిక్కడ. ఇక్కడ త్రినేత్రుడి అనుచరులందరూ సహస్రశః వేల కొద్దీ సపార్షద యక్షాః రుద్రానుచరులు యక్షులు వాళ్ళందరూ మణిమంతుడు మొదలైన వాళ్ళందరూ వృషేంద్రాః పురః వృషేంద్రుణ్ణి అంటే మన వృషభుణ్ణి ముందుంచుకుని తరసా గబగబా వేగంగా గతవ్యధాః ఏమీ వ్యధ లేకుండా అని ఉన్నది. కొన్ని పాఠాల్లో ఈ 2 పదాల్ని కలిపి ఆగత వ్యధాః వాళ్లకు దుఃఖమొస్తున్నది ఒకవైపు, ఆమె వెళ్ళిపోతున్నదని బాధ, ఒకవైపు శివుడి కోపమొస్తుందేమో అన్న వ్యధ అన్నిటితో ఉన్నారు అని ఆ రకంగా రకరకాలుగా దానికి వ్యాఖ్యానం చెప్పారు. వృషేంద్రాః తరసా గతవ్యధాః తరసా ఆగతవ్యధాః తరసా అగతవ్యధాః అని అన్ని విధాలుగా దానికి అందమైన అర్థాలన్నీ వాళ్ళ మనసులు రకరకాలుగా ఉన్నాయి. వెళ్తే శివుడికి కోపమొస్తుందో ఏమో, శివుడు కాస్త రుద్రుడవుతాడేమో తెలీదు. వెళ్ళకపోతే కూడా మళ్ళీ ఆమెను వదిలిపెట్టేసామని కోపమొస్తుందేమో తెలీదు. వెళ్ళకపోతే ఆమె అసలే ఏడుస్తుంది, ఆమెను వదిలిపెట్టి ఎట్లా ఉంటాము అని బాధ. ఆయన రాకపోతే పోయాడు, మనమైనా వెళ్ళిపోదాము అని భయం లేకుండా వెళ్లారు అన్న స్థితి కొంత. ఇన్ని విధాలుగా అక్కడ ఎన్నైనా అర్థాలు చెప్పుకోవచ్చు. ఆ విధంగా మన రుద్రానుచరులు, యక్షులు వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ వృషభేంద్రుని ముందు పెట్టుకున్నారు. వీళ్ళందరూ ముదిత ఆ అమ్మాయి
మన సతీదేవి దాల్చు ఆమె వేసుకునే ఆభరణాలు, ఆమె వస్తువులేవున్నాయో అవన్నీ పట్టుకుని బయలుదేరారు. ఆమె ఆడుకునే కందుకలు, బంతులు, ఆమె బంతులాటలాడుకోవడం కోసం బంతులు అవి, అంబుజాలు పద్మాలు, శారికలు చిలుకలు, తాళ వృంతాలు, తాళపత్రాలతో, తాటాకులతో తయారు చేసిన విసన కర్రలు, దర్పణాలు అద్దాలు, ధవళ ఆతపత్రాలు, తెల్లటి గొడుగులు, ప్రసూన మాలికలు పూలమాలలు, సవర్ణ మణి విభూషణాలు, బంగారుమయమైన మణులు పొదిగిన ఆభరణాలు, ఘనసారము, కర్పూరము, కస్తూరి, చందనము మొదలైన రకరకాల వస్తువులు ఆమెకేమి కావాలో ఆమె వాడే వస్తువులన్నింటినీ కొంచెం పుచ్చుకుని ఏగారు, బయలుదేరారు. వాళ్ళు గబగబా వెళ్ళారు. శర్వాణిని గదిసి ఆ శర్వుడి భార్యను, శర్వుడి యొక్క శక్తిని కలిశారు. ఆమె ముందు వేగంగా వెళ్ళిపోతున్నది గబగబా అంగలేసుకుంటూ. వీళ్ళందరూ ఈ సామాన్లన్నీ సర్దుకుని వీళ్ళు కూడా వెనక గబగబా వెళ్ళి ఆమెను చేరుకున్నారు. శంఖాలు, దుందుబులు, వేణువులు అవన్నీ మ్రోగిస్తూ ఆ గొప్ప వృషభేంద్ర యానం పైన, వృషభ వాహనం పైన ఆమెను కూర్చుండబెట్టి యజ్ఞభూమార్గముల పైన అరిగి అరిగి యజ్ఞ భాగాల్లో నుంచి, యజ్ఞ భూముల్లో నుంచి వెళ్తూ ఉన్నారు. ముందు వాళ్ళు ఏమి చూశారు? వెళ్ళి వాళ్ళెదురుగా మనమున మోదమందుచును ఉమా తరుణీమణిగాంచె దారు మృత్ కనక కుశ అజిన ఆయస నికాయ వినిర్మిత పాత్ర సీమము అనుపమ వేదఘోష సుమహత్ పశుబంధన కర్మ భూమమున్ ముని విబుధాభిరామము సముజ్వల హోమము యాగధామము. మనసులో మహాసంతోషంగా, మోదంతో ఆ ఉమా తరుణీమణి ఏమి చూసింది? వెళ్తూ ఉంటే ఆ యజ్ఞ వాటిక దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చాలా వస్తువులు యజ్ఞం కోసం తయారు చేసినవి ఉన్నాయి. వేటితో తయారు చేశారు? దారువుతో, చెక్కతో, మృత్తు మట్టితో, కనకం బంగారంతో, కుశలతో, దర్భలతో, అజినము చర్మాలతో, జింక చర్మాతులు వాటితో, ఆయసము ఐరన్ అంటాము, ఇనుము వాటితో తయారు చేసిన పాత్రలతో కూడి ఉన్నది ఆ ప్రదేశం అంతా. అనుభవమైన సాటి లేని వేదఘోషలన్నీ అక్కడ గొప్పగా వినిపిస్తూ ఉన్నాయి. సుమహత్కరమైన పశువులను బంధించే కర్మభూమి అక్కడంతా ఉన్నది. మునులు, విభూతులు వాళ్ళందరూ అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. సముజ్వలమైన హోమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అటువంటి యాగధామానికి, యాగం జరుగుతూ ఉన్న ప్రదేశానికి వెళ్ళిందామె. ఇట్లు కనుగొని యజ్ఞశాలను ప్రవేశించిన ఆమె ఆ విధంగా యజ్ఞశాలలోకి ప్రవేశించింది. చనుదెంచిన మగువను జననియు సోదరులు తక్క సభన్గల జనులు ఎల్లను దక్షువలని భయమున అనయమును అప్పుడు ఆదరింపరైరి మహాత్మా. ఓ మహాత్మా విదురా అని మన మైత్రేయ మహర్షి ఏం చెప్తున్నాడంటే, చనుదెంచింది వచ్చిన ఆ మగువను చూసి సతీదేవి యొక్క జనని అమ్మ ప్రసూతి, ఆమె సోదరులు, ఆమె సోదరీమణులు, ఆమె అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వాళ్ళు తప్ప ఆ సభలో ఉన్న మిగిలిన జనము ఎవ్వరు ఒక్కళ్ళు కూడా దక్షుడికి భయపడి అనయము ఏమాత్రము అప్పుడు ఆమెను ఆదరింపరైరి, ఆమెను పలకరించను కూడా లేదు. దక్షుడు ఏమంటాడో అని దక్షుడి భయానికి వీళ్ళు సతిని అసలు పలకరించను కూడా లేరు. నిరిన్ తల్లియు పినతల్లులు పరిరంభణమాచరింప పరితోష అశ్రుల్ తొరగగా దగ్గుత్తికతో సరసిజముఖి సేమమరయ సతి తాన్ అంతన్. నెరి వాళ్ళు చక్కగా తల్లి, వాళ్ళమ్మ ప్రసూతి, పినతల్లులు దేవహూతి, ఆకూతి వాళ్ళు పరిరంభణము ఆచరింప ఆమెను కౌగిలించుకుని పరితోష అశ్రులు తొరగగా కన్నీళ్లు గారుతూ ఉంటే సంతోషంతో, దగ్గుత్తికతో గొంతు బొంగురుపోతూ ఉంటే ఎన్నాళ్లకు చూసామమ్మా నిన్ను అని
సరసిజముఖి పద్మంలాగా ఉన్న ముఖంతో ఉన్నది సతీదేవిని సేమమరయ సేమము వికృతి క్షేమం ప్రకృతి. క్షేమమని ప్రకృతిలో అంటాము. సేమమని వికృతిలో. ఆమె క్షేమ సమాచారాలు బావున్నావా? అని అట్లా పలకరిస్తూ ఉంటే, అరయ్య అంటే తెలుసుకుంటూ ఉంటే అడిగి, మన సతి ఇంకా ఆమె అప్పుడు అంత ఏం చేసిందంటే, జనకుండు అవమానించుటయును, సోదరులు అర్ధి తనకు ఉచిత క్రియ చేసిన పూజలన్ అందక, శోభన మరసిన మారుమాట పలుకక యుండెన్. పాపం వాళ్ళందరూ ఆమెని కౌగిలించుకుంటున్నారు, పలకరిస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, బావున్నావా అని కుశల ప్రశ్నలు వేస్తున్నారు కానీ వాళ్ళ నాన్న పలకరించట్లేదు. ఈ అవమానంతో పాపం ఆమె అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు కూర్చో కూర్చో, మంచినీళ్ళు తాగుతావా? ఏమైనా తింటావా? అని అట్లా పలకరిస్తూ వాళ్ళేమైనా ఉపచారాలు చేస్తుంటే కూడా వాళ్ళ పూజలు అందలేదు. వాళ్ళు ఏమైనా ఇస్తూ ఉంటే గూడా ఆమెకు పుచ్చుకోబుద్దవ్వలేదు. ఇంకా శోభన మరసిన మాటలు అంతా బాగుందా? అందరూ బాగున్నారా? అని పలకరిస్తూ ఉంటే ఆమె మారు మాట పలకక యుండెను. ఆమెకు జవాబు గూడా చెప్పబుద్దవ్వలేదు. ఇట్లు తండ్రిచే ఆదరింపబడనిదై విభుండైన ఈశ్వరునందు ఆహ్వాన క్రియాశూన్యత్వ రూపంబైన తిరస్కారంబును అరుద్రభాగంబైన యజ్ఞంబును కనుంగొని నిజ రోషానలంబున లోకంబులు భస్మంబు చేయన్బూడిన తెరంగున ఉద్రేకించి. ఈ రకంగా తండ్రి అనాదరించేసరికి తన భర్త ఆ ఈశ్వరుడు ఆయనను పిలవను కూడా పిలవలేదు. ఈ విధంగా ఆయనను తిరస్కరించడము, పైగా అరుద్రయాగాలు, అరుద్ర భాగమైన యాగాలు, నిరీశ్వర యాగాలన్నీ చేసుకుంటూ ఉంటే చూసి రోషంతో ఈ లోకాలన్నింటినీ భస్మం చేయడానికి బయలుదేరుతున్నట్టు ఉద్రేకంతో బయలుదేరారు రుద్ర అనుచరులు. రుద్రద్వేషియు క్రతు కర్మాభ్యాత గర్విష్ఠుడు అగు దక్షుని వధింతుము అనుచు లేచిన భూతగణంబుల నివారించి. ఈ రుద్రుని ద్వేషించేవాడు క్రతువులు కర్మలు చేసుకుంటూ వాటికే ఇంత గర్వంతో ఉన్నవాడు, కర్మిష్ఠుడు, ఇంత గర్విష్ఠుడు ఈ దక్షుడు, ఈయనను వధిస్తామనుకుంటూ భూతగణాలన్నీ లేచాయి కోపంతో. వాళ్ళనాపి రోషవ్యక్త భాషణంబుల ఇట్లని ఆమెకు కూడా మహాకోపం వచ్చింది. వాళ్ళనాపింది. ఆపి ఆమె వాళ్ళ నాన్నతో ఏమంటున్నదంటే, లోకంబున శరీరధారులైన జీవులకు ప్రియాత్మకుండైన ఈశ్వరునకు ప్రియాప్రియులను అధికులును లేరో. లోకంలో శరీరాన్ని ధరించిన వాళ్ళు, దేహాభిమానం కలిగిన జీవులకు అందరికీ ప్రియ ఆత్మ అయి ఉన్నవాడు ఆ ఈశ్వరుడు. జీవులకు ప్రియమై ఉన్నాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి ప్రియుడు లేడు, అప్రియుడు లేడు, అధికులు లేరు, సమానులు లేరు. అటువంటి సకల కారణుడు నిర్మత్సరుడు అయిన రుద్రునందు నీవు తప్ప ఎవ్వడు ప్రతికూలంబాచరించునో. అటువంటి అన్నింటికీ కారణమైన వాడు, మూలకారణుడు, కారణకారణుడు, నిర్మత్సరుడు, ఎవ్వరితో మాత్సర్య భావం లేని రుద్రుడు పట్ల నీకు తప్ప ఇంకెవరికైనా ఈ విరోధం ఉంటుందా? అదీనుగాక మిముబోటి వారలు పరుల వలని గుణంబులందు దుర్గుణంబులన ఆపాదింతురు. మరియున్ కొందరు మధ్యస్థులైన వారలు పరుల దుర్గుణంబుల యందు దోషంబులను ఆపాదింపరు. కొందరు సాధువర్తనంబులు గలవారలు పరుల దోషంబులైన గుణంబులుగా అనుగ్రహింతురు. మరియు కొందరు ఉత్తమోత్తములు పరుల యందు దోషంబులను ఆపాదింపక తుచ్చ గుణంబుల కలిగినను సద్గుణంబులుగా గైకొందురు అని 4 రకాల మనుషుల గురించి చెప్తూ ఉన్నదామె. అధములు, మధ్యములు, ఉత్తములు, ఉత్తమోత్తములు అని 4 రకాల మనుషులు. అందులో మిమ్ముబోటి వారలు అంటే నీలాంటి వాళ్ళు అధములు అని అర్థం. నీలాంటి అధములు, ఆమె ఆ మాట అనలేదు, నీలాంటి వాళ్ళు అన్నది. అని తర్వాత మధ్యములు, ఉత్తములు, ఉత్తమోత్తములు అన్నది కాబట్టి ఇంక నీలాంటి వాళ్ళు అంటే అధములు అని అర్థం. నీలాంటి అధములు పరులలో గుణాలేమైనా ఉంటే వాటికి దుర్గుణాలని ఆపాదిస్తారు. గుణంలో దోషం చూస్తారు. నీలాంటి అధములేం చేస్తారు,
ఇతరులలో గుణాలుంటే, ఆ గుణాలలో దోషాన్ని చూస్తారు. ఎవరిలో అయినా ఏదైనా మంచితనం ఉంటే, వాడంతే నీకేం తెలుసు వాడి సంగతి అని అందులో ఏదైనా ఒక లోపము చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా పాపము నిజంగా గూడా పెద్ద మనసుతో అన్నదానాలన్నీ చేస్తూ ఉంటే, "ఆ! ఎన్ని పాపాలు చేశాడో అవన్నీ పోగొట్టుకోవడానికి చేస్తున్నాడు. వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి కాబట్టి చేస్తున్నాడు" అని మంచిని మంచి అని ఒప్పుకోవడానికి వాడికి ఆ అధముడికి నోరు రాదు. అందులో ఏదో ఒక చెడే చూస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళని అసూయాపరులు అని పిలుస్తారు. అటువంటి వాళ్ళుంటారు. రెండో రకం వాళ్ళుంటారు కొందరు. మధ్యములు వీళ్ళు. పరులలో దుర్గుణాలేమైనా ఉంటే అవి దోషాలు అని అనరు. ఊరుకుంటారంతే. ఇతరులలో ఏమైనా దుర్గుణాలుంటే, అదిగో వాళ్ళలో ఈ దోషమున్నది అని వాళ్ళేమనరు. ఊరుకుంటారు. ఈ అసూయపరుల కన్నా కొంచెం నయము. మూడో రకం వాళ్ళుంటారు. ఉత్తములు. వీళ్ళు పరుల దోషాల్లో కూడా గుణాలను చూస్తుంటారు అని చెప్పారిక్కడ. మరియు కొంతమంది ఉత్తమోత్తములుంటారు. వాళ్ళు పరులలో దోషాలను ఆపాదింపక తుచ్చ గుణాలను కూడా సద్గుణాలుగా గ్రహిస్తారన్నారు. దీనికి ఎక్కువ తేడా లేదు. దీనికి ఎక్కువగా తేడా లేదు. ఉత్తములేమో పరులలోని దోషాలను గుణాలుగా చూస్తారు అన్నారు. ఉత్తమోత్తములు పరులలోని దోషాలను గుణాలుగా చూస్తారు అన్నారు. ఎక్కువగా తేడా లేదు గాబట్టి, దీన్ని ఇంకా కొంచెం వేరుగా చూడాలనుకుంటే మనము, ఉత్తములేం చేస్తారంటే, దోషాలను పట్టించుకోరు. గుణాలను మాత్రం గ్రహిస్తారు. ఉత్తమోత్తములు దోషాలను కూడా గుణాలుగా చూస్తారు. మన అధములేం చేస్తారు, గుణాలలో దోషాలు జూస్తారు. మన ఉత్తమోత్తములు దోషాలను కూడా గుణాలుగానే చూస్తారు. ఇంకా ఈ 2 ఎక్స్‌ట్రీమ్స్‌కి మధ్యలో ఈ మధ్యములు, ఉత్తములు ఉంటారని మనము చూసుకోవచ్చు. అయితే మూలంలో ఈ 2 ఎక్స్‌ట్రీమ్స్ గురించే చెప్పారు. అధములు, ఉత్తములు ఇద్దరి గురించే జెప్పారు. ఉత్తములంటే ఇక్కడ ఉత్తమోత్తములనేది జెప్తున్నారో, ఆ 2 రకాల గురించే మనకు మూలంలో చెప్పారు. మిగిలిన 2 మన పోతన గారు ఇంకెక్కడైనా చూసి రాసిండొచ్చు. లేదా ఆయన సొంతంగా రాసిండొచ్చు. ఇక్కడ మన మూలంలో 4 అధ్యాయంలో 12 శ్లోకంలో భవాదృశాః నీ వంటి వాళ్ళు కేచిత్ కొందరు పరేషాం గుణేషు పరుల యొక్క గుణాల్లో దోషాలను చూస్తుంటారు. గుణాన్ గుణాలను మాత్రం గృహ్ణంతి పట్టుకోరు. పరులలో దోషాలనే చూస్తారు. వాళ్ళలో ఇతరులలో ఏదైనా మంచుంటే మాత్రం చూడరు. అయితే మహత్తములుంటారు. ఉత్తమోత్తములని చెప్పారు గదా! ఆ ఉత్తమోత్తములు ఎట్లా ఉంటారు అంటే, ఫల్గూన్ గుణాంశ్చ ఏ కొంచెము గుణాలున్నా గూడా, వాళ్ళు బహుళీకరించి ఇంకా ఎక్కువగా చూసుకుంటారు. దుర్గుణాలుంటే పట్టించుకోరు. ఏ కొంచెము గుణమున్నా సరే, వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అని, ఈ భవాదృశాః మహత్తమాః అని రెండే చెప్పింది మన సతీదేవి మూలంలో. ఇక్కడ మన పోతన గారు ఇంకా 2 గూడా చెప్పారు. చాలా బాగున్నాయి. అన్నీ తీసుకుందాము. అట్టి మహాత్ముల యందు నీవు పాప బుద్ధి కల్పించితివి. అటువంటి మహాత్ముల్ని చూసి నువ్వు అనవసరంగా నీ బుద్ధిని పాడు జేసుకున్నావు. ఆయన పట్ల నువ్వు దోష బుద్ధిని, దుర్బుద్ధిని పెంచుకున్నావు. బద్ధవైరాన్ని పెంచుకున్నావు అని వెండియును ఇట్లను. ఇంకా ఏమనిందంటే, మహాత్ములగు వారల పాదధూళిచే నిరస్త ప్రభావులై జడ స్వభావంబు గల దేహంబున్ ఆత్మయని పల్కు కుజనులగు వారు మహాత్ముల నిందించుట ఆశ్చర్యంబు గాదు. అది ఏ వారికి ఉచితంబగును అని వెండియును ఇట్లనియే. మహాత్ముల యొక్క పాద ధూళితో
వీళ్ళ ప్రభావాలన్నీ నశించిపోతాయి. మహాత్ములు ఏంటో పెద్ద ప్రయత్నం గూడా చేయక్కర్లేదు. వాళ్ళ పాద రజంజాలు వీళ్ళలోని ప్రభావమంతా తొలగిపోవడానికి. వాళ్ళు అక్కడక్కడ ఉన్నారంటే చాలు వీళ్ళకి కళ తప్పిపోతుంది. ఇంక వీళ్ళకి చాలా దుఃఖం కలిగి దాంతో మహా కోపం వస్తుంది. జడులు వీళ్ళు. వీళ్ళ స్వభావం అట్లా ఉంటుంది. ఆ దేహాన్ని చూసుకొని అదే నేను అని దేహాత్మ భావంతో ఉంటారు వాళ్ళు. అట్లానే మాట్లాడుతూ ఉంటారు ఆ కుజనులు, కుత్సితమైన జనులు. వాళ్ళు మహాత్ములని నిందించడం పెద్ద ఆశ్చర్యం గాదు. వాళ్ళకిది తగిన విషయమే. వాళ్ళంతే. వాళ్ళంతే. వాళ్ళకట్లానే ఉంటుంది అని మనకు మూలంలో ఉన్నది. దాన్నిక్కడ కొంచెం మార్చి రాశారు. మహాత్ముల నిందించుట కార్యంబు గాదు. అదియే వారికి అనుచితంబు అని ఇక్కడ ఆమె ఉపదేశం చేస్తున్నట్టున్నది. కానీ మూలంలో ఆమె చులకన చేస్తూ నీలాంటి కుజనులు మహాత్ములను చూసి నిందించడము ఆశ్చర్యమేం లేదు. మీ బుద్ధి అట్లా ఉంటుంది. మీ స్వభావం అట్లా ఉంటుంది. మీకు అదే ఇంక తగింది అని అన్నది ఆమె ఇక్కడ. నా ఆశ్చర్యమేతత్ ఆశ్చర్యమేమీ లేదు. మీరిట్టనే ఉంటారు. ఇదే మీకు తదేవ శోభనం. మీ అందం ఇంతే ఇంకా. మీకున్న అందం ఇదే అని అన్నదామె. ఇంక అక్కడికే ఊరుకోలేదు. ఇంకా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నది. మనం వచ్చే వారం కలిసి కూర్చొని ఇంకా చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవింద అర్పణమస్తు.